ఎలీషానా గారండి, డానియల్ గారు, అన్న బాబు ఫోన్ చేయండి ఒకసారి. ఎలీషా అంకుల్ గారు రండి. సైలస్ అన్న, చేర్చబడిన పాటల్లో మొదటి పాట పాడుకుంటాం. ఎమ్మానేలన్ గారు రండి. చేర్చబడిన పాటల్లో మరి మొదటి పాట మహాదేవుడు అనేది. దయచేసి మందిరం బయట ఉన్న వాళ్ళందరూ కూడా బాధ్యత గల సహోదరులు బ్రదర్స్ అందరూ లోపలికి రండి. దైవ సేవకులందరూ సిస్టర్స్ అందరూ కూడా వెళ్ళిపోండి. అక్కడ ఎవరు నిలబడద్దు. భోజనం చేయవలసిన వాళ్ళు భోజనం చేయండి. బాధ్యత గల సహోదరులందరూ కూడా లోపలికి రండి. బయట ఎవరు కూడా ఉండొద్దు. సేవకులందరూ కూడా లోపలికి రండి. సిస్టర్స్ అందరూ కూడాను అన్నగారి యొక్క గృహంలోకి వెళ్ళిపోండి. మహాదేవుడవీవే మహాదేవుడవీవే సర్వదర్శి సర్వజ్ఞాని సర్వదర్శి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసునివే సర్వవ్యాపి యేసునివే మహాదేవుడవీవే మహాదేవుడవీవే నీదు కార్యముల్ అద్భుతముల్ గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీదు కార్యముల్ అద్భుతముల్ గొప్పది నీ ఆలోచన నీదు సంకల్పం బలమైనది సర్వ సృష్టికి కర్తవు నీవే నీవే సర్వమందు ఉన్నవాడవు నీవే సర్వమందు ఉన్నవాడవు మహాదేవుడవీవే మహాదేవుడవీవే గత దినములు స్మరించగా గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించదివే దయా కిరీటము మాకిచ్చితివే మమ్ము ఆనందింపజేసితివే గత దినములు స్మరించగా గొప్పది నీ విశ్వాస్యత మమ్ము కాపాడి సంరక్షించితివే దయా కిరీటము మాకిచ్చితివే మమ్ము ఆనందింపజేసితివే
సాక్షి సర్వజ్ఞాని సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే సర్వవ్యాపి యేసు నీవే దేవుడా నీవే. బ్రదర్స్ కొంతమంది అందరు ఇటే కూర్చున్నారు, కొంత ఇటు రండి, ఈ పక్కన కొంతమంది సిస్టర్స్ లేరు కదా, బయట కొంతమంది సిస్టర్స్ కనబడుతున్నారు, వారిని మరి సిస్టర్స్ మీటింగ్ జరుగుతుందంటే అక్కడ పంపించండి. మందిరం బయట కొంతమంది సిస్టర్స్ ఉన్నారు కదా, సేవకులు యువతలు కూర్చోండి. కొంతమంది సిస్టర్స్ రారు కాబట్టి లోపలికి మీరు వెళ్తారండి. ఒకసారి అందరు లేచి నిలబడదాం. మరి ఎవరైతే మరి పుస్తకంలో మీ సంతకాలు చేయలేదో వారందరూ కూడాను మరి మీ యొక్క పేరు, మందిరం పేరు, ఊరి పేరు, ఫోన్ నెంబర్ కూడా స్పష్టంగా రాయండి. 624వ పాట అండి, నీ సాక్ష్యం ఏది, నీ బలి అర్పణ ఏది. 624వ పాట. లేచి నిలబడింది ఎందుకంటే కొంతమంది ఇటేపు రమ్మని. బాధ్యత గల సహోదరులు ఇటేపు రండి. కొంతమంది బాధ్యత గల సహోదరులు రండి, ఇటే పక్క రండి. కొత్త పాడ వస్తువులు 624, పాత పాడ వస్తువులు 611. నీ సాక్ష్యం ఏది, నీ బలి అర్పణ ఏది. కూర్చోండి, కూర్చోండి. సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. ప్రభు యేసునంగీకరించి నిద్రించేదావేళ, ప్రభు యేసునంగీకరించి జాగు చేసేదవేళ, మేల్కోలెమ్ము, మేల్కోలెమ్ము, తరము విశ్వాసి. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. అపోస్తుల కలమందు ఉపద్రవముల వాతిడిలో, అపోస్తుల కలమందు ఉపద్రవముల వాతిడిలో, అన్నిటిని సాయించుచు, అన్నిటిని సాయించుచు, ఆత్మలాదాయము చేసిరి. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. నీ సాక్ష్యము ఏది, నీ బలి అర్పణ ఏది. రాళ్ళతో కొట్టబడిరి, రంపాలచే కోయబడిరి. రాళ్ళతో కొట్టబడిరి, రంపాలచే కోయబడిరి. పరమాదర్శనముంది, పరమాదర్శనముంది, వార్తను చాటిందిరి. నీ సాక్ష్యము ఏది, నీ
కొరడాతో కొట్టబడిరి చెరసాల యందుంచబడిరి కొరడాతో కొట్టబడిరి చెరసాల యందుంచబడిరి చెరసాల సంకెళ్ళను చెరసాల సంకెళ్ళను వారి నాటంక పరచాలెను నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి సజీవయాగముగా ప్రభు సేవను జరిగించిరి సువాత ప్రబలమయే సువాత ప్రబలమయే సంగము స్థాపించబడే నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది కోత్యం విస్తారమెంతో కొత్త కోయువరు కొందరే కొత్త కోయువరు కొందరే యేసునన్ పిలచుచుండే యేసునన్ పిలచుచుండే త్రోసివేసిన ప్రభుకిలుపు నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది అర్పించదానను ఆత్మ ప్రాణ శరీరముతో అర్పించదానను ఆత్మ ప్రాణ శరీరముతో నా సిలువను ఎత్తుకొని నా సిలువను ఎత్తుకొని నిన్ను వెంబడించును నేను నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది ప్రభు యేసును అంగీకరించి నిద్రించిదావేళ ప్రభు యేసును అంగీకరించి జాగు చేసేట వేళ మేల్కోలెమ్ము మేల్కోలెమ్ము నరము విశ్వాసే నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది నీ సాక్ష్యము ఏది నీ బలి అర్పణ ఏది ఆఖరగా 638వ పాట అండి. మేల్కొమ్ము ఓ కావలి యేసుని యోధుడవు. 638 625 మేల్కొమ్ము ఓ కావలి. ఆఖరికి పాట పాడుకుంటాం. 638 625.
తోడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తితో పోవాలెను మేల్కొనుము ఓ కావలి శత్రువులెందరో నీ చుట్టూ చేరియున్నారు శత్రువులెందరో నీ చుట్టూ చేరియున్నారు తప్పించుకొందు వెట్లు తప్పించుకొందు వెట్లు ప్రభువాజ్ఞను పాలించు మేల్కొనుము ఓ కావలి యేసు నీ యోధుడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తితో పోవాలెను మేల్కొనుము ఓ కావలి ఆయుధములు తీసుకో పొందుము ప్రభు శక్తిని ఆయుధము తీసుకో పొందుము ప్రభు శక్తిని స్థిరుడవై నిలువవాలే స్థిరుడవై నిలువవాలే శత్రువులందరి ఎదుట మేల్కొనుము ఓ కావలి యేసు నీ యోధుడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తితో పోవాలెను మేల్కొనుము ఓ కావలి సిద్ధపడు మెప్పుడే ఆయుధము పట్టుకో సిద్ధపడు మెప్పుడే ఆయుధము పట్టుకో ఆత్మీయ యుద్ధము నీది ఆత్మీయ యుద్ధము నీది భయపడగా మేల్కొనుము ఓ కావలి యేసు నీ యోధుడవు పోరాడవాలే నీవే పోరాడవాలే నీవే ప్రభు శక్తితో పోవాలెను మేల్కొనుము ఓ కావలి సత్యము నీ నడికట్టు తొలగు అబద్ధము నుండి సత్యము నీ నడికట్టు తొలగు అబద్ధము నుండి తొడుగుకో మై మరబోను తొడుగుకో మై మరబోను ఆత్మరక్షణ పొందాను మేల్కొనుము ఓ కావలి
శరణము ధరించు కనపరచు నీ రక్షణ ఆత్మ ఖడ్గము తీసుకో ఆత్మ ఖడ్గము తీసుకో వాక్యమే ఆటంకము మేల్కొనుము ఓ కావలి యేసు నీ యోధుడవు పోరాడవాలి నీవే పోరాడవాలి నీవే ప్రభు శక్తితో పోవాలి మేల్కొనుము ఓ కావలి ప్రార్థించు ఎల్లప్పుడూ శ్రేష్ఠ యోధమాదియే ప్రార్థించు ఎల్లప్పుడూ శ్రేష్ఠ యోధమాదియే గురి ఎంతడు తప్పవు గురి ఎంతడు తప్పవు ఇళ్ళతో వాగలినా మేల్కొనుము ఓ కావలి యేసు నీ యోధుడవు పోరాడవాలి నీవే పోరాడవాలి నీవే ప్రభు శక్తితో పోవాలి మేల్కొనుము ఓ కావలి బైబిల్ పల్లవ పాడుకుంటాం. 472 పాట చూసి అది మరి బైబిల్ పల్లవ పాడండి. క్రీస్తుని స్వరం అనే పాటలో 6వ చరణం 10వ చరణం బైబిల్ పల్లవగా పాడుకుంటాం. 472 పాట అండి. క్రీస్తుని స్వరం అనే పాటలో 6వ చరణము 10వ చరణం. క్రీస్తుని స్వరము విందును ప్రభువే పలికినప్పుడు మాధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది మాధుర స్వరమే అది మెల్లాని స్వరమే అది నీ మధుర స్వరము
దైవత్వం మన కొరకే ప్రార్థన చేసుకుంటాం. ఐశ్వర్యపేట నుండి వచ్చినటువంటి జయరాజాన్ గారు వాక్యం కొరకే ప్రార్థన చేస్తారు. తర్వాత పాడేరు నుండి మన మధ్యకు వచ్చినటువంటి పిస్కా ప్రార్థన మందిరం పరిచయం చేస్తున్నటువంటి కృపావారు మనకు దైవత్వాన్ని అందిస్తారు. ప్రేమగల మా తండ్రి, జీవముగల మా దేవ, మీ కుమారుడు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ మధ్యాహ్న వేళ మీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మందిర యానివర్సరీలో కూడికలో సహాయం చేస్తూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రములు. ఈ సమయంలో చేరవచ్చిన దైవ సేవకులుగా, బాధ్యత గల సహోదరులుగా మరలా మీ వాక్యం వద్దకు వస్తుండగా జ్ఞాపకం చేసుకోండి. నిలబడుతున్న మీ దాసుని మీరు మీ ఆత్మ ద్వారా నింపి బలపరిచి అభిషేకించి వించున్న మా అందరి కొరకే సేవా జీవితంలో ఏ మాటలు అవసరమో వాటిని మాకు అనుగ్రహించి అనుదిన జీవితంలో వాటిని అనుసరించి మేము నడుచుకొని మీ సేవని జీవితయాత్రలో కొనసాగించుటకు సహాయం చేయమని, నీ ఆత్మకార్యం అందరిలోనూ జరిగించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ పాటలు కూడా పాడకుండా బైబిల్ ఎత్తి పల్లవ పాడమంటే కంఫర్ట్ జోన్లో ఇలా పెట్టుకొని పాడుతున్నారు. ఒకవేళ మీరే గనక ఇలా చేయి బాగా పైకి ఎత్తి పాడినట్టయితే పట్టిన నిద్ర కూడా వదిలేసేది. అర్థమైందా? చాలా మట్టుకు ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, తట్టి అన్నా లే అన్నా లేపలేనంత పరిస్థితులు వెనకాల నిద్రపోతున్నారు. కావాలంటే చూసుకోండి. రాఘవాపురం పక్కన చూడు, మామూలుగా లేదు. కాబట్టి దేవుని వాక్యం కొరకు వచ్చినప్పుడు కొద్దిగా ఆసక్తి కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యం అనేది చాలా విలువైనది. ఎందుకంటే ఈ లోకములో అన్నిటికంటే గొప్పది ఏదో తెలుసా? అన్నిటికంటే గొప్పదేది? దేవుని నామం. ఏంటిది? దేవుని నామం గొప్పది. అన్ని నామముల కన్నా పైనామం అది. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన నామాన్ని తక్కువ చేసి ఆయన వాక్యాన్ని ఎక్కువ చేశాడు. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును ఏం చేశావు? గొప్ప చేశావు. ఏది గొప్ప చేశాడు? వాక్యాన్ని గొప్ప చేశాడు. ఒకసారి ఆ మాట చదివితే మంచిది. రండి, కీర్తన గ్రంథం, కీర్తన గ్రంథము ఈ మాటను మనం చదువుకుంటాం. 138:2 ఒకరు చదవండి. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వేం చేశావు? అది వాక్యమును దేవుడు గొప్ప చేశాడు. దేవుడు వాక్యాన్ని గొప్ప చేస్తే మనము వాక్యాన్ని ఏం చేస్తున్నామో తెలుసా? తక్కువ చేస్తున్నాం. గొప్ప చేయట్లేదు దేవుని వాక్యాన్ని మనం. ఆయనే వాక్యాన్ని ఏం చేశాడు? హైలైట్ చేశాడు. ఇప్పుడు దేవుని వాక్యానికి మనం అంత ప్రాముఖ్యత ఇవ్వాలి, హైలైట్ చేయాలి. దేన్ని హైలైట్ చేయాలా? వాక్యాన్ని హైలైట్ చేయాలి. అందుకనే వేరే సంఘాల్లో కంటే కూడా మన సంఘాల్లో, అంటే దైవజనుడు భక్సం గారికి ఇచ్చిన ప్రత్యక్షత కలిగిన సంఘాలలో దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది? వాక్యానికా పాటలుగా? వాక్యానికి ప్రాముఖ్యత ఉంటుంది. వాక్యము చాలా విలువైనది, గొప్పది. అందుకని వాక్యానికి ఎక్కువ ప్రాముఖ్యత మనం ఇవ్వాలి. వాక్యం దగ్గరికి వచ్చేసరికి ఒకవేళ నిద్ర వచ్చినా ఏమొచ్చినా అన్నీ ఏం చేసుకోవాలా? తొలగించుకొని శ్రద్ధగా దేవుని వాక్యం వినడానికి ప్రయత్నించాలి. అసలే మామూలు బిర్యానీ పెట్టలేదు. బర్డ్ ఫ్లూ వచ్చిందనే వార్త మీకు మేలు చేసింది మనందరికీ. ఎందుకని రొయ్యల బిర్యానీ పెట్టారు, లేకపోతే మనందరికీ చికెనే పడేది. ఇక్కడ చాటింపు వేశారంటే ఈ ఊర్లో కోడి మాంసం తినొద్దని. అందుకనే పెట్టేసరికి ఇక మనమందరం ఏదో దేవుడిచ్చాడు కాబట్టి వదిలిపెట్టాం కదా, మంచిగానే తీసుకొని. ఇంక ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి, ఒక్క అరగంట మాథ్యూ అన్న గడివిస్తే బాగుండు, అలా గోడ కానుకొనైనా నిద్రపోవచ్చు అన్నట్టు ఉంది పరిస్థితి. అందుకనే అవన్నీ విడిచిపెట్టి కొద్దిసేపు దేవుని వాక్యం కొరకై మనం సిద్ధపడదాం.
ఈరోజు మన ధ్యానం ఏమంటే ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుతాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 5వ వచనం. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పెను. మరియు ఈ మాటలు నమ్మకమును నిజమనై ఉన్నవి గనక వ్రాయమని ఆయన నాతో చెప్పుచున్నాడు. నా వెనక చెప్పండి, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. దేవుడు దేన్ని నూతనంగా చేస్తాడు? సమస్తమును నూతనంగా చేయగలుగుతాడు. ఒక్క నూతన సంవత్సరం ఒకటే కాదు ఆయన నూతనంగా చేసేది, సమస్తమును ఆయన ఏం చేస్తాడు? సమస్తమును నూతనముగా చేయటమే కాదు, ఆయన భక్తులకు, ఆయన ప్రజలకు ఈ వాంఛ, ఈ కోరిక ఉండాలి. ఏ కోరికో తెలుసా? ఏం కోరికో తెలుసా? హబక్కూకు ప్రార్థన చేశాడు, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యమును ఏం చేయము? నూతనపరచు. దేవుడేమో నూతనంగా చేస్తానన్నాడు, హబక్కూకునేమో సమస్తమును నూతన కార్యాలు నా పక్షంగా చెయ్యి అడిగాడు. ఎవరో? హబక్కూకు. అంటే నూతన కార్యాలు చెయ్యి అని అడిగాడు. అంటే నూతనమైన దాని మీద మనము వాంఛ కలిగిన వారమై ఉండాలి. అంతేకాదు, దేవుని సేవకులమైన, పరిచారకులమైన, బాధ్యత గలవారమైన మనము కూడా దినదినము నూతన పడుతూ ఉండాలి. ఎలా ఉండాలి? నూతనమైపోతూ ఉండాలి. నూతనంగా కనపడాలి. పాడిందే పాడరా, ఇంకా ఆ దాసుడు ఎందుకులే మనకి. కాబట్టి ఇలాగే పాడుకుంటూ వెళ్ళిపోవటం కాకుండా ఎప్పుడు మన జీవితాలు ఎలా ఉండాలో తెలుసా? నూతనంగా ఉండాలి. దేవుని ప్రజలు మన దగ్గరికి వచ్చినప్పుడు మన మాటలు నూతనంగానే ఉండాలి, మన భక్తి నూతనంగానే ఉండాలి. ప్రతిదీ ఎలా ఉండాలో తెలుసా? నూతనంగా ఉండాలి. దేవుడు ఇప్పుడు నూతనంగా చేస్తానన్నాడు, చేయనన్నాడా? చేస్తానన్నాడు. నూతనంగా చేసేస్తానన్నాడు. దేవుడు నూతనంగా చేస్తాడు కనుక మనం ఎందుకు నూతనం అవ్వకూడదు? మనం ఎందుకు నూతనపరచబడకూడదు? అందుకనే మన జీవితాల్లో మనము దేవుని చేత దినదినము ఏమైపోవాలా? నూతనపరచబడుతూ ఉండాలి. పొద్దున్న చెప్పాను కదా, మీ మందిరానికి వస్తే ఎప్పుడు జక్కయ్య గురించే చెప్తారు, పాపాత్మనాల గురించి చెప్తారు, సమరస్త్రీ గురించి చెప్తారు. అవును, అయ్యే చెప్తారు. కానీ ఆ చెప్పేవి కూడా ఎలా చెప్పాలో తెలుసా? నూతనంగా చెప్పాలి. నూతనంగా చెప్పాలంటే మనం దేవుని దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి గడపాలి. గడిపినప్పుడు దాన్ని మనం ఏం చేయగలుగుతాం తెలుసా? నూతనమైన తలంపులు దేవుడు మనకిస్తాడు. ఆ నూతనమైన తలంపులతో చెప్తే, మా అన్న ఇదే వర్తమానాన్ని గతంలో ఇంకో రకంగా చెప్పాడు, ఇప్పుడు వేరే రకంగా చెప్తున్నాడు. అంటే నూతనం ఉంది, నూతనత్వం ఉంది. వాళ్ళ హృదయాలు కూడా నూతనపరచబడతాయి, వాళ్ళ జీవితాలు కూడా నూతనత్వంలోనికి వస్తాయి. అలా రావాలంటే దేవుడు నూతన పరుస్తా అన్నాడు కనుక మనం ఏమైపోవాలా? అలా దేవుడు నూతన పరుస్తాడా? నూతన పరుస్తాడా? డెఫినెట్లీ దేవుడు నూతన పరుస్తాడు. ఎలా నూతన పరుస్తాడో ఈరోజు ఒక వ్యక్తి జీవితాన్ని ధ్యానం చేద్దాం. ఒక వ్యక్తి జీవితాన్ని మనం స్టడీ చేసి మనము కూడా అలా నూతనపరచబడవచ్చు. ఎవరా వ్యక్తి అంటే మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. అతని పేరే నయమాను. ఏం పేరు అతని పేరు? నయమాను. నయమాను అనగానే మీకు అంత పిక్చర్ వచ్చేసి ఉంటుంది ఈ పాటికి. అతను ఎక్కడుంటాడు? అతను ఏ పని చేస్తాడు? అతను ఎలాంటి సైన్యాధిపతి? పరాక్రమం కలిగిన సైన్యాధిపతి. అతనికి ఒకటి ఉందంట, ఏంటది? కుష్ఠవ్యాధి. ఇప్పుడు ఈ కుష్ఠవ్యాధిని దేవుడు అతనిలో నుండి తీసేశాడు. తీసేసిన తర్వాత అతడు ఒక మాట అన్నాడు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప భూలోకములో మరి ఒక దేవుడు లేడు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అతన్ని ఎలా నూతన పరిచినాడో, అతడు ఏ లక్షణాలు కలిగి ఉన్నాడో, ఏం కలిగి ఉంటే ఎలా అతడు నూతనపరచబడ్డాడో ఆ విషయాలు మనం చూస్తాం. అయితే ఇక్కడ నయమాను జీవితంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఏంటి ఆ విషయాలంటే, నయమాను ఏ దేవత భక్తుడు? ఏ దేవత భక్తుడు? సరే, అది నేను మీకు చూపిస్తాను. ఏ దేవత భక్తుడు కూడా నేను మీకు చెప్తాను. అయితే 5వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనాన్ని చదవండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుతున్నాము. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను. అతని చేత
యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనుక ఆ, ఘనుడై దయ పొందినవాడాయను. చాలయా అక్కడ ఓ మాట రాయబడింది ఏమని? సిరియా దేశపు సైన్యాధిపతి అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు ఏం కలగజేసను? జయము కలగజేసి ఉన్నాడు. దేనికి జయము కలగజేశాడు? సిరియా దేశానికి. ఎవరి చేత? ఎవరు కలగజేశారు? ఇప్పుడు యెహోవా నయమానుకి విజయాలు ఇవ్వటానికి, సిరియా దేశానికి విజయాలు ఇవ్వటానికి నయమాను యెహోవా భక్తుడా? ఏ భక్తుడు? 18వ వచనం. నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి. చాలు. ఏ గుడిలో చొచ్చి అంటే ఈ మనుషుడు ఎవరికి భక్తుడు? రిమ్మోను దేవత భక్తుడైతే యెహోవా జయము కలగజేయటం ఏంటి? ఇతడే యెహోవా భక్తుడా? యెహోవాను ఆరాధించేవాడా? యెహోవా మందిరానికి వచ్చేవాడా? కాదు. ఎవరైనా కళ్ళజోళ్ళు పెట్టుకొని నిద్రపోతున్నారు, న్యాయంగా చూస్తున్నారు, అర్థం కావట్లేదు నాకు. యాక్టివ్ ఉండండి. ఇతడు యెహోవా భక్తుడు కాదు, రిమ్మోను దేవతా భక్తుడు. రిమ్మోను దేవతా భక్తుడికి ఎవరు సాయం చేస్తున్నారు? యెహోవా సాయం చేస్తున్నాడు. యెహోవా సాయం చేయటం ఏంటి? యెహోవా సహాయం చేస్తే ఇప్పుడు ఈ మనుషుడికి ఎప్పుడు తెలుస్తుంది యెహోవా సాయం చేస్తున్నాడు నాకని? ఇతను ఎప్పుడు తెలుసుకుంటాడు? ప్రతిసారి రిమ్మోను దేవత దగ్గరికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్తాడు యుద్ధానికి. యుద్ధంలో గెలుపొందిన తర్వాత 101 కొబ్బరికాయలు లేదా అవి ఇవి తీసుకుని వెళ్ళిపోయి అక్కడ ఇచ్చేసి నువ్వే నాకు సాయం చేసావని దండం పెట్టుకుని వచ్చేస్తాడు. అసలు సాయం చేసింది ఎవరో? యెహోవా. కానీ దుష్టంత ఎట్టుంది? రిమ్మోను దేవత మీద ఉంది. ఎందుకు యెహోవా సాయం చేసినట్లు నా ప్రశ్న. నిన్ను పిలవనప్పుడు, నిన్ను తలవనప్పుడు, నిన్ను పూజించినప్పుడు, నిన్ను ఎరగనప్పుడు నువ్వు సాయం చేయటం ఏంటి? మన దేవునికి ఉన్న లక్షణం అది. ఏమి లక్షణమో తెలుసా? నువ్వు వాక్యం విన్నా, నువ్వు నిద్రపోయినా, నువ్వేం చేసినా నీకు మాత్రం ఏం చేస్తాడు ఆయన? సాయం చేస్తూనే ఉంటాడు, మేలు చేస్తూనే ఉంటాడు. ఎందుకు అంటే యెహోవా భక్తుడు కాకపోయినా, రిమ్మోను దేవతా భక్తుడైనప్పటికీ యెహోవాయే సిరియా దేశమునకు నయమాను చేత జయము కలగజేశాడు. ఎందుకు అంటే 2 కారణాలు. మొదటి కారణము 145వ కీర్తన 9వ వచనం. 145:9. 145:9. యెహోవా అందరికీ. ఎవరు? చాలు నాయన. యెహోవా ఎవరికి ఉపకారి? పూజించిన వాళ్ళకి ఉపకారా? పూజించిన వాళ్ళకి కూడా ఉపకారం చేస్తాడా? చేస్తాడు. యెహోవా ఎవరికి ఉపకారి? అందరికీ ఉపకారి. ప్రతి వారికి ఉపకారం చేస్తాడు. ఆయన ఉపకారి అంతే. ఆయన గుణాతిశయముల్లో ఒక గుణాతిశయం ఏంటో తెలుసా? ఉపకారం చేయటమే. ఎవరికి ఉపకారం చేస్తాడో తెలుసా? అందరికీ చేస్తాడు. ఇదే మాటని 145:9 వచనాన్ని విడమర్చి యేసు ప్రభువారు చెప్పాడు. ఇదే మాటనే 145:9 వచనాన్ని విడమర్చి యేసు ప్రభు చెప్పాడు. ఎక్కడ చెప్పాడు తెలుసా? 5:45 మత్తయి సువార్త. మత్తయి సువార్త 5:45. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు. ఏం కురిపిస్తున్నాడు? వర్షం కురిపిస్తున్నాడు. నీతిమంతుల మీద అనీతిమంతుల మీద, మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుడిని, తర్వాత వర్షాన్ని కురిపిస్తున్నాడా లేదా? కురిపిస్తున్నాడు. అంటే వీడు మంచోడని ఉపకారము, వీడు చెడ్డోడని అపకారం చేయట్లేదు. మంచోడికి చెడ్డోడికి, నీతిమంతునికి దేవుడు మేలు చేస్తూనే ఉన్నాడు. అంటే అందరికీ ఎవరైనా ఉపకారి. ఇంకో మాట కూడా ఇక్కడ ఉంది, అండర్లైన్ చేసుకోండి. ఏంటి ఆ మాట తెలుసా? ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏంటి? ఎవరు సూర్యుడు? తన సూర్యుడు ఇప్పుడు ఎవరి సొంతం? యేసు ప్రభు సొంతం. అంటే సూర్యుడు వాడు సపరేట్ దేవుడు కాదు.
సూర్యుడు ఒక దేవుడు కాదు. ఆ సూర్యుడు ఈయనవాడు. ఎవరు వాడు? యేసు ప్రభు వాడు. అసలు యేసు ప్రభువే ఎవరో తెలుసా? ఆయన సూర్యుడు. యేసు ప్రభువే సూర్యుడు, నీతి సూర్యుడు. మన దేవుడికి మరొక పేరు సూర్యుడు. ఈ సూర్యుడు కాదు, ఈ సూర్యుడిని ఈయన చేశాడు. అసలు ఆయన పేరు సూర్యుడు. అసలు ఈ సూర్యుని చేసినోడి పేరే సూర్యుడు. వీడి పేరు సూర్యబాబు, ఆయన సూర్యుడు. ఆయన పేరు సూర్యుడు, అసలు ఆయన పేరు ఆయన సూర్యుడు. ఈయన ఏం చేశాడు? సూర్యుని చేశాడు, సూర్యబాబుని చేశాడు. చూడండి ఆ మాట బైబిల్లో 84:11, కీర్తన 84:11. దేవుడైన యెహోవా సూర్యుడును. దేవుడు ఏమై ఉన్నాడు? సూర్యుడై ఉన్నాడు, కేడుమై ఉన్నాడు. సూర్యుడును కేడుమై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు ఏం చేయను? అనుగ్రహించును. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. దేవుడు సూర్యుడు. ఆ సూర్యుడు ఈ సూర్యుడిని చేశాడు. కాబట్టి సూర్యుడు సపరేట్ దేవుడు కాదు. ఆ సూర్య నమస్కారం చేయవలసిన అవసరం లేదు. సూర్యుడిని మొక్కాల్సిన అవసరం లేదు. చంద్రుడు కనపడంగానే అని పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది పెట్టుకుంటారు అట్లాగే. నెలవంక చంద్రుడిని చూసి, సూర్యుడిని చూసి అలాగే ముద్దులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి అలా మనము చేయాల్సిన అవసరం లేదు. బైబిల్లో ఆ మాట స్పష్టంగా కూడా రాయబడింది. ఏమని? సూర్యుడు ప్రకాశించుండగా లేదా చంద్రుడు మిక్కిలి కాంతిగా ప్రకాశించుండగా అతన్నే చూచి నేను నా హృదయము త్రిప్పబడి నేను ముద్దు పెట్టుకుని ఎడల పరమున్న దేవుని దృష్టికి ఏమవుతాను? వేషధారణ అవుతాను. కాబట్టి సూర్యుడిని చంద్రుడిని వీళ్ళని ఆరాధించాల్సిన అవసరం లేదు. ఈయన చేసిన వాళ్ళు. మనం ఆరాధించాల్సింది ఎవరిని? సృష్టికర్తను ఆరాధించాలి. ఎవరు సృష్టికర్త? యేసుక్రీస్తు ప్రభు సృష్టికర్త. ఆయన సృష్టికర్తని మీరు ఎలా చెప్తారు? ఆయన వల్లనే సమస్తము కలిగెను, ఆయన లేకుండా ఏదియో కలగలేదు. ఆయన లేకుండా ఏది కలగల, ఆయన వల్లనే కలిగింది. అందుకనే ఆయనను మనం ఆరాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ మనం చదువుకున్నాం దేవుని వాక్యంలో సూర్యుని గురించి చాలా స్పష్టంగా చెప్పబడింది. మన ప్రభువు ఆయన సూర్యుడు. మంచివారి మీద చెడ్డవారి మీద సూర్యుడిని, నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షాన్ని కురిపిస్తున్నాడు ఆయన. అంటే అందరికి ఎవరైనా ఉపకారం. ఇప్పుడు నయమానికి కూడా ఉపకారం చేయొచ్చా చేయకూడదా? ఈ కాన్సెప్ట్ని బట్టి చేయొచ్చా చేయకూడదా? చేయొచ్చు. అందుకే చేశాడు. ఆయనకి జయాలు ఇచ్చాడు అతనికి. ఇప్పుడు రెండో కారణము, ఎందుకు అలా చేస్తాడు దేవుడు? అందరికి ఉపకారాలు ఎందుకు చేస్తాడు అంటే, రండి యెషయా గ్రంథం 45వ అధ్యాయము 4వ వచనాన్ని చదవండి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, ఎరుగా కుండినప్పటికీ. ఎప్పుడు ఇచ్చాను బిరుదులు? ఎరగకున్నప్పుడే. ఎరిగిన తర్వాత మేళ్ళు కాదు. ఈ మేళ్ళన్నీ ఎప్పుడు? నువ్వు ఎరగకుండినప్పుడే. నయమాను దేవుణ్ణి ఎరక్క ముందే దేవుడు అతనికి బిరుదులు ఇచ్చినాడు, విజయాలు ఇచ్చినాడు, అవార్డులు ఇచ్చినాడు, గొప్ప మేలులు చేశాడు. ఎప్పుడు చేశాడు ఇవన్నీ? ఎరగకుండినప్పుడే. అంటే నీవు ఎరగలేదు ఆయన్ని, ఆయన మాత్రము నిన్నేం చేసి ఉన్నాడు? ఎరిగి ఉన్నాడు. అందుకే మనం పాడుకుంటాం కదా, నిద్రపోయే వాళ్ళందరూ గట్టిగా పాడండి. మొదట నిన్ను ఎరుగా నైతిని, మొదటే నన్ను ఎరిగితివి, మొదట నిన్ను ఎరుగా నైతిని. గట్టిగా, మొదటే నన్ను ఎరిగితివి. వెదుకాలేదు ప్రభువా నేను, వెదుకాలేదు ప్రభువా నేను, వెదకితివి ఈ పాపిని. దేవాని తాళంపులు అమూల్యమైనవి నా ఏడా, నా ఏడాలని కరుణా సర్వ సదా నిలచుచున్నది. దేవాని తాళంపులు
ఎరగలేదు మనం, ఆయనే మనల్ని ఎరిగి ఉన్నాడు. జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత క్రీస్తులో ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకు ఏర్పరచుకున్నాడు? వాక్యం చెప్పినప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు రాయమని. ఎందుకు ఏర్పరచుకున్నాడా? వాక్యం చెప్తున్నప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు రాయమని ఏర్పాటు చేసుకున్నాడా? పెట్టండి లోపల పేపర్లు అయ్యి. ఇప్పుడు రాసేది కాదు, మీరు భోజనాలు అయిన తర్వాత అప్పుడు రాసుకొని రావాలి. అసలు వాస్తవంగా సేవకుల గుడికి వచ్చేటప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్లు ఎప్పుడు రాయాలి? అసలు ఆంబరీష్ గారు ఉన్నప్పుడు మేము ఇంటి దగ్గర రాసుకొచ్చేవాళ్ళం. ఇంటి దగ్గరే రాసుకొని సేవకుల గుడికి వచ్చేవాళ్ళం. సరే, మనం సీనియర్లు అయిపోయాం కాబట్టి ఇప్పుడు ఇక్కడికి వచ్చి రాద్దాం. ఆ రాసేది కూడా ఎప్పుడు రాయండి? వాక్యం చెప్పేటప్పుడు, పాటలు పాడేటప్పుడు కాదు. మనము పాటలు పాడుతూ ఉన్నప్పుడు రాసామనుకో, రేపొద్దున మన సంఘస్థులు ఎప్పుడు రాస్తారు? వాక్యం వినేటప్పుడు రాస్తారు. వాళ్ళు మనకంటే ఫార్వర్డ్ వాళ్ళు వాక్యం వినేటప్పుడు రాస్తారు. ఒక ఆయన అన్నాడంట, అమ్మ నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి, కూర్చొని వాక్యం చెప్తానమ్మా అన్నాడంట. వాళ్ళు అన్నారంట, సరే చెప్పండి, మేము పడుకొని వింటాం అన్నారంట. అలా ఉంటుంది పరిస్థితి. అందుకనే సంఘం ముందు మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి, బాధ్యత కలిగిన వాళ్ళమైనా సేవకులమైనా. ఎందుకంటే వాళ్ళకు మాదిరి ఎవరము? వాళ్ళు ఏ స్టెప్ తీసుకున్నా అది నేర్పించింది ఎవరు? మనమే. ఇప్పుడు మనం రాస్తున్నాం అనుకోండి, రాసేటప్పుడు వాళ్ళు చూశారనుకో, వాళ్ళు కూడా రాస్తారు. అందుకనే ఏది నేర్పిస్తామో వాళ్ళు ఏది చూస్తారో అదే నేర్చుకుంటారు. అందుకని జాగ్రత్తగా. ఇప్పుడు వీళ్ళు కూడా పేపర్లు చించి ఇచ్చేశారు, వీళ్ళు టకటక మొదలెట్టేశారు. అది కాదు, మీకు సమయం ఇవ్వబడుతున్న తర్వాత అప్పుడు రాయండి. వాక్యం శ్రద్ధగా వినండి, వాక్యం వినాలి. అందుకనే ఇప్పుడు మొదట మనం ఎరగలేదు, ఎవరు ఎరిగారు? ఆయనే ఎరిగాడు. నయమాన్ ఎరగలేదు, నయమాన్ని ఎవరు ఎరిగి ఉన్నారు? దేవుడే ఎరిగి ఉన్నాడు. ప్రభువు ఎరిగి ఉన్నాడు గనక నయమానికి దేవుడు ఏం కలగజేసినాడు? మేలులు, జయము కలగజేసినాడు. జయము కలగజేశాడు గనక, నయమానికి జయము కలగజేశాడు గనక ఇప్పుడు ఈ జయాలు ఆ రిమ్మోనే కలగజేసింది అనుకుంటున్నాడు. ఎవరు కలగజేస్తే? దేవుడు కలగజేస్తే ఒకరోజు తెలుసుకుంటాడు అప్పుడు. అయితే ఇప్పుడు ఇలా కలగజేసి ఎప్పుడు తెలుసుకుంటాడని మనం ఆవేశపడిపోతాం. ప్రభువా నువ్వే మేలు చేసేస్తున్నావు, ఆయన అటు వెళ్ళిపోయి కొబ్బరికాయలు ఇచ్చేస్తున్నాడు, ఎప్పుడు తెలుసుకుంటాడు అని చెప్పి మనకు ఆయాసం వచ్చేది. కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది, ఉందా లేదా? ఆ ప్రణాళిక ఏంటంటే అతని జీవితంలో కుష్టును అనుమతించడమే. ఏమనుమతించడం? కుష్టు లేక ఒక రోగము అనుమతించడం. రోగము అనేది ఎందుకొరకు? రోగం అనేది ఎందుకొరకు? దేని కొరకు? రోగం వస్తే ఏమవుద్ది? రెండు పనులు అవుతాయి. ఒకటి, రోగం వస్తే చస్తాం. ఏమవుతాం? ఇంకొక మేలు చావకుండా ఇంకొక మేలు, మహిమ వస్తుంది. ఏమొస్తుంది? అందుకనే లాజరుకు రోగం వచ్చినప్పుడు లాజరు గురించి వాళ్ళు ఆయన దగ్గరకు వస్తే ఆయన అన్నాడు, ఇది మరణం కొరకు కాదు, మహిమ కొరకు వచ్చింది. దేని కొరకు వచ్చింది? వ్యాధి వస్తే దేనికి రావాలి? మహిమకి రావాలి, లేకపోతే మరణానికి రావాలి. వస్తే మహిమకన్నా రావాలి, లేకపోతే మరణానికన్నా రావాలి. కాబట్టి ఇప్పుడు ఈ మనిషికి వచ్చిన ఈ కుష్ఠరోగం దేనికి వచ్చినట్టు? మరణానికి కాదు. ఎవరికి మహిమ కొరకు? దేవుని మహిమ కొరకు వచ్చింది. అందుకనే వ్యాధిని దేవుడు అనుమతించినప్పుడు బాధపడబాక. ఏదైనా పరిస్థితి అనుమతించినప్పుడు దిగులు పడాల్సిన అవసరం లేదు. అది మహిమ కొరకు వచ్చిందా, దేవుని మహిమను నువ్వు కన్నులారా చూడగలుగుతావు. ఒకవేళ మరణం కొరకు వచ్చిందంట, అంతకంటే మించిన భాగ్యం మరొకటి లేదు. కాబట్టి అలాగూ వారి జీవితాల్లో దేవుడు అనుమతిస్తాడు. ఇక్కడ కూడా అతని జీవితంలో అనుమతించినాడు. ఏమనుమతించినాడు తెలుసా? కుష్ఠవ్యాధి అనుమతించినాడు. ఎప్పుడైతే కుష్ఠవ్యాధి అతనికి అనుమతించబడిందో, ఈ కుష్ఠవ్యాధిని బట్టి అతడు ఎన్నో పూజలు చేశాడు, ఎన్నో మందులు తిన్నాడు, ఎన్నో పరిస్థితులు, ఎన్నో స్థలాలకు వెళ్ళొచ్చాడు. అయినా ఇతని కుష్ఠరోగము తగ్గలేదు, నయమవలేదు. ఇప్పుడు ఈ కుష్ఠరోగం పోయే మార్గం ఎవరు తీసుకోవాలా? కుష్ఠరోగం పోయే బాధ్యత ఎవరు తీసుకోవాలా? ఎవడు పెట్టాడో వాడే తీసేయాలి. ఇప్పుడు ఎవరు పెట్టారు? అది ఎవరు తీసేయాలా? ఎట్లా తీసేస్తాడు? కల్లో కనపడి సోదిలోకి వచ్చి తీసేస్తాడా? రాడు. కల్లో కాదు, ఆయన మార్గాలు ఆయనకున్నాయి. ఎవరి మార్గాలు? దేవునికి అనేక మార్గాలు ఉన్నాయి. నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి దేవుడికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఏ మార్గాన్నైనా ఆయన ఏం చేస్తాడు? ఎంచుకుంటాడు. ఏ మార్గము ద్వారా అయినా నీకు ఆ కార్యము ఆయన చేయగలుగుతాడు. అంతేగాని ఆయనకి చేసిన మార్గంలో నాకు కూడా చేయాలంటే చేయడు.
ఆయన మార్గం వేరు, నీకు చేసే మార్గము వేరు. వేరు వేరు మార్గాల్లో తన మార్గాల్లో తాను చేసుకుంటూ వెళ్తాడు. ఇప్పుడు నయమాను విషయంలో దేవుడు అతని కుష్ఠరోగాన్ని తీసివేయడానికి దేవుడు ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేశపు చిన్నది. ఏ చిన్నది? ఇశ్రాయేలు దేశపు చిన్నదాన్ని నయమాని ఇంటికి ఎలా తీసుకొచ్చాడు దేవుడు? అదే చెర ఎలా పట్టుకొని వచ్చారు? ఏం యుద్ధం అది? ఏం యుద్ధం అది అంటే సిరియనులు ఇశ్రాయేల్ మీదకి ఏం చేశారు? ఎలా యుద్ధానికి వెళ్ళారో తెలుసా? ఇది డిఫరెంట్ యుద్ధం. ఇది అన్ని యుద్ధాలు లాంటిది కాదు. బైబిల్లో యుద్ధాలు చాలా రకాలు. అందులో 3 రకాలైన యుద్ధాలు మనం చెప్పుకోవచ్చు. ఒకటి, ఇందులో నుండి ఒక మనిషి వస్తాడు, ఇందులో నుండి ఒక మనిషి వస్తాడు, ఇద్దరు కొట్టేసుకుంటారు. ఎవరు ఓడిపోతే దేశం ఓడిపోయినట్టే. ఆ యుద్ధం ఎవరు యుద్ధం? దావీదు గొల్లియాతుల యుద్ధం. ఇది చాలా డిఫరెంట్. అలాంటి యుద్ధాలు ఎక్కడ జరగవు, అరుదు. అందులో ఇశ్రాయిల్లకు ఫిలిస్తీన్లకు, ఇందులో నుండి దావీదు, ఇందులో నుండి గొల్లియాతు. ఇంకో యుద్ధం ఉంటుంది. ఆ యుద్ధం ఏంటంటే ఇటు సైన్యం వచ్చేస్తారు, ఇటు సైన్యం వచ్చేస్తారు, తలపడతారు. ఇది రష్యా, ఉక్రెయిన్, చైనా, ఇండియా, పాకిస్తాన్, ఇండియా, ఇవన్నీ చేయాల్సినవన్నీ ఏ యుద్ధాలు. అంతేగాని మా దగ్గర నుండి మేము మోదీని పంపిస్తాం, మీ దగ్గర నుండి పుతిన్ని పంపించండి, కొట్టేసుకుందాం, ఎవడు గెలుస్తాడని అనరు. ఇది ఇక్కడ చేయలేరు. ఆ యుద్ధాలు సాహసంతో చేయలేరు. ఆ యుద్ధాలు అప్పుడు సాహసంగా జరిగినాయి. ఈ సాహసవంతుడైన దావీదు వెళ్ళి అతను తల నరికేశాడు కాబట్టి అది సరిపోయింది. ఇప్పుడు ఈ యుద్ధాలు దేశాలు కొట్టేసుకుంటే తలబడిపోతాయి. ఈ యుద్ధాలు వేరు. ఇప్పుడు సిరియా వాళ్ళు వెళ్ళిన యుద్ధము ఇది డిఫరెంట్ అనమాట. ఇది 3వ రకమైన యుద్ధం. ఈ యుద్ధం ఏంటి అంటే సిరియన్లు గుంపులుగా బయలుదేరి, ఎలా బయలుదేరారు? ఒక గుంపు వెళ్తుంది, వాడు ప్రాంతానికి వెళ్ళిపోతాడు, ఈడో గుంపు వెళ్తాడు, ఈడో ప్రాంతానికి, ఆడో గుంపు వెళ్తాడు, గుంపులుగా వెళ్ళిపోతారు. ఈ గుంపు ఎక్కడ వాళ్ళు ఎవరినైతే చంపాలో వాళ్ళందరిని చంపేస్తారు. ఆ గుంపుకి ఏదైతే కనపడద్దో అదంతా దోచుకుంటారు, అదంతా తెచ్చుకుంటారు, ఈ గుంపే పంచుకుంటారు. అలాగే వీళ్ళు వెళ్ళిపోయారు. నయమాను గుంపు వెళ్ళింది, యుద్ధం చేసి వాళ్ళకి కలిగినదంతా ఏమేమి చూశారో అదంతా పోగేసుకున్నారు, దోపుడు సొమ్ము తీసుకొని ఇంతలో ఒక పిల్ల పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఆ పిల్లని పట్టేసుకున్నారు, తీసుకొస్తే ఇప్పుడు ఈ పిల్ల ఎక్కడికి వెళ్ళాలి? సైన్యాధిపతి దగ్గరికి వెళ్ళాలా? ఆ పిల్లని పట్టుకొచ్చినోడికి ఇవ్వాలా? ఇప్పుడు కొంతమంది అభిప్రాయం అంటే, అరే అసలు అనవసరంగా తెచ్చావు కదా ఈ పిల్లని, ఎవరికి పని చేస్తుంది ఈ పిల్ల? పెద్దవాళ్ళని తెచ్చావనుకో, బలమైన వాళ్ళని తెచ్చావనుకో, మన ఇంట్లో ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఇప్పుడు ఈ పిల్ల చిన్నపిల్ల, ఇశ్రాయేలు దేశపు చిన్నది అని రాయబడింది. ఈ చిన్నది ఏం చేస్తుంది? చిన్నదాన్ని ఎందుకు తెచ్చారు మీరు అని ఆ గుంపులో డిస్కషన్ కూడా జరిగి ఉండొచ్చు. సరే, మనకు ఎవరికి వద్దంటే ఎందుకు, ఏముంది, ఆయన ఇంటికి పంపించేద్దాం. ఎవరింటికి? నయం. పెద్దోడు ఉన్నాడు కదా మన గ్రూప్కి పెద్దోడు, ఆ గ్రూప్ వాళ్ళ ఇంటికి పంపించాడు. అలాగున ఈ చిన్నది ఎవరింటికి వచ్చింది? ఇలా రావాలన్నది ఎవరి సంకల్పము, ఎవరి ఏర్పాటు? దేవుని ఏర్పాటు. అంటే నయమాను విషయంలో దేవునికున్న ఏర్పాటు ఎంత గొప్పదో చూసావా? అతడు రిమ్మోను దేవత ఆరాధికుడు అయినప్పటికీ జయములు కలగజేయటమే కాదు, కుష్టునివ్వటమే కాదు, ఆ కుష్టును తొలగించే ఏంటిది ఏర్పాటు కూడా దేవుడు కలిగి ఉన్నాడు. దేవుడు అందుకనే మా అక్క ఒక మాట చెప్పేది, అరే దయ్యం పట్టుకున్న వదిలించవచ్చు కానీ దేవుడు పట్టుకుంటే వదిలించలేమరా అనేది. ఎవరు పట్టుకుంటే? నిద్రపోయే వాళ్ళకి అర్థం కాల. దెయ్యం పట్టినా వదిలించవచ్చు కానీ దేవుడు పట్టుకుంటే వదిలించలేమరా అంది. నిజమే, నయమాన్ని దేవుడు పట్టుకున్నాడు. అందుకనే నయమాన్నే కాదు, కొర్నేలి విషయంలో కూడా దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో తెలుసా? ఇటు పేతురుతో మాట్లాడాడు, అటు కొర్నేలితో మాట్లాడలేదా? ఇప్పుడు పేతురు రాగానే అతడు ఈ దర్శనం రాగానే ఆ మనుషులు వచ్చేసారు, అతను గుమ్మం దగ్గరికి వచ్చి తలుపు కొడుతున్నారు. అంటే టైమింగ్ కూడా దేవునికి ఎంత కరెక్ట్గా ఉంటుందో, పర్ఫెక్ట్ టైమింగ్ ఎవరిది? దేవుడిది. అంత ఖచ్చితంగా ఉంటుంది ఆయన టైమింగ్. అలాగూ నయమాను విషయంలో, కొర్నేలి విషయంలో, ఇంకా పేతురు విషయంలో చెరసాల నుండి బయటికి తీసుకొచ్చేటప్పుడు, పౌలు శీలల విషయంలో,
ఆయన ప్రణాళిక, ఆయన ఏర్పాటు చాలా గొప్పది. అలాగూ వీరి జీవితాల్లో దేవుడు చేశాడు. నయమాను విషయంలో కూడా అదే చేశాడు. అందుకనే నయమాను ఏమైపోయాడు? అతడు ఇంటికి ఎవరిని తీసుకొచ్చాడు? దేవుడు చిన్నదాన్ని తీసుకొచ్చాడు. ఆ చిన్నది వచ్చి ఆ చిన్నది చెప్పింది అక్కడికి వెళ్తే మంచిదని. ఇప్పుడు అతడు రథాలు తీసుకొని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి షోమ్రోన్లో ఎవరున్నారు? షోమ్రోన్లో ప్రవక్త ఉన్నాడు. ప్రవక్త దగ్గర ఉంటే నీకు రోగం పోద్దని చెప్తే ఆశ కలుగుద్ది కదా రోగం పోద్దనే వాళ్ళకి. ఆశతో బయలుదేరి వచ్చేసాడు ఇతను. బయలుదేరి వచ్చి ఆ రాజుకి తాకీదు ఇచ్చి, ఆ తాకీదు ఇచ్చిన తర్వాత ఆ తాకీదు తీసుకుంటే ఆ రాజు ఆ తాకీదులో ఉన్నదాన్ని చదివి బట్టలు చింపుకుంటే ఎలీషా ప్రవక్త అన్నాడు, నువ్వెందుకు బట్టలు చింపుకుంటావు? ప్రవక్త అనేవాడిని ఉన్నాను కదా, నా దగ్గరికి పంపించు అని చెప్తే అప్పుడు ప్రవక్త దగ్గరికి వచ్చాడు. ఎవరో నయమాను. ప్రవక్త దగ్గరికి వస్తే ప్రవక్త అన్నాడు, ప్రవక్త ఏమన్నాడు తెలుసా? రాలేదు, నమస్కారం చేయలేదు, కుశలము కూడా అడగలేదు. ఒక దూతను పంపించన్నాడు, యోర్దాను నదిలో 7 సార్లు ఏం చేయమని, 7 సార్లు స్నానం చేసి శుద్ధుడు కమ్ము అన్నాడు. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో ఇతనికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఎవరికి? నయమానికి. ఎక్కడ లేని కోపం, మామూలు కోపం కాదు. అక్కడ ఏం రాయబడింది తెలుసా? అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఆడించి శ్రేష్టమైనవి కావా? చాలు, ఈ మాట కావాలి నాకు. ఏ మాట? రౌద్రము, రౌద్రుడు. ఫస్ట్ ఏం తెచ్చుకున్నాడు? కోపము. కోపము యొక్క తర్వాత స్టెప్ ఏంటి? కోపము తర్వాత స్టెప్ ఏంటి? కోపము తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఆగ్రహము. ఏంటిది? ఆగ్రహము. కోపం అంటే ఊగిపోతారు, ఆగ్రహం అంటే అరిచేస్తారు, రౌద్రం అంటే వచ్చి పడిపోతారు. కోపము, ఆగ్రహము తర్వాత స్టేజ్ ఏంటి? పీక్ స్టేజ్ ఏంటి తెలుసా? రౌద్రుడైపోయినాడు. ఇప్పుడు రౌద్రుడైపోయి వెళ్ళిపోతా ఉన్నాడు. వచ్చింది దేనికి? కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి. నీకెందుకు కోపం? నీకెందుకు ఆగ్రహం? నీకెందుకు రౌద్రం? అవసరమా? కుష్టు పోగొట్టుకొని వెళ్ళు. రౌద్రుడై వెళ్ళిపోతా ఉంటే ఒకడన్నాడు, రథం నడిపేవాడు, నాయనా ఆయన ఇంకేమన్నా గొప్ప పని చేయమంటే చేసేవాడివే కదయ్యా. యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేసి శుద్ధుడు కమ్మనే మాట ఏమంత మాట? దానికంటే మేలు కాదా? దేనికంటే? దేనికంటే? చాలు నాయన అన్న, దానికంటే అని రాయబడింది. దేనికంటే అంటే నీ తల నున్నగా చేసేసుకో, నీ తల గుండు చేసేసుకో అన్నాడనుకో, చేసేసుకునేవాడువేగా. నీ నిలువు దోపిడీ ఇచ్చేయమన్నాడు. నిలువు ఏంటి? నగలు. నీ నగలు, నీ ఆస్తంత ఇచ్చేయమన్నాడు, ఇచ్చేసేవాడు కదా. ఇంకా ఇగో నా ఇంటి చుట్టూ పొరుల దండాలు పెట్టన్నాడు అనుకో, ఏం చేసేవాడివి? వాటికంటే ఇది మేలు కాదా? మేలే కదా. వాటన్నిటికంటే ఇది మేలు కదా. యోర్దాను నదిలో 7 సార్లు శుద్ధుడు కమ్మనే మాట ఏమంత మాట అది? నువ్వు చేయడానికి ఏమైంది? నువ్వెప్పుడు ఇంతే ఇలాగే ఉంటావు, చిన్న నాటికి కూడా కోప్పడిపోతావు. అందుకనే వాళ్ళంతా కుష్టి వచ్చేసింది నీకు. మీరు అన్నాడు అనలేదు కానీ నేనైతే అదే అనేవాడిని. నీ ఇష్టం, తిరిగి వెళ్ళిపోయావు అనుకో, ఇప్పుడు కాళ్ళు చేతిలో పుచ్చిపోయిన రేపు మొత్తం ఒళ్ళంతా పుచ్చిపోద్ది నీకు, ఇక నీ ఇష్టం. అయితే అతను ఏం చేశాడు తెలుసా? ఆ మాటకి ఒక పని చేశాడు. కోపము మానేశాడు, ఆగ్రహము విడిచిపెట్టేశాడు. కోపము మానేశాడు, అంత రౌద్రమైపోయిన మనిషి చల్లబడిపోయాడు. రథం వెనక తిప్పండి రా అన్నాడు, తిప్పాడు. యోర్దాను నదికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇతడు నూతనమైన వ్యక్తిగా చేపట్టడానికి మొదటి కారణము కోపమును ఆగ్రహమును విడిచిపెట్టాలి.
దేవుని సేవకులమైన మనము, బాధ్యత కలిగిన వారమైన మనము పరిచర్యలో ఏం విడిచిపెట్టాలో తెలుసా? కోపమును, ఆగ్రహమును. మనకు వచ్చే కోపం మామూలు కోపం కాదు. ఎంత కోపం వస్తుందో. ఇంట్లో సిస్టర్స్ అంటారు, ఏమంటారో తెలుసా? ఎందుకయ్యా నీకు అంత కోపం, ఒక్క పని చేయవు పెట్టవు, ఏంటి నీకు కోపం ఏంటి అంటున్నారా మిమ్మల్ని? నన్ను అంటున్నారు, ఒక్క పని చేయవు నీకు ఎందుకంత కోపం? అవును, కోపం అనేది చాలా ప్రమాదం. ఎంత ప్రమాదమో గుర్తుపెట్టుకో. బైబిల్లో చదువుకుందాం అన్నమాట. 37 కీర్తన గ్రంథం 8వ వచనం. 37:8 వచనం. కీర్తన 37:8. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసనపడకము, కీడుకే ఏంటిది కారణం. కీడుకే కారణం. ఇప్పుడు అతను వెళ్ళిపోయాడు అనుకో, అతనికేంటి కీడే. ఎప్పటికీ ఎలా ఉండేవాడు? కుష్ఠరోగ్గానే చచ్చిపోయేవాడు. కోపము మానుము, ఆగ్రహము ఏం చేయము, విడిచిపెట్టు. దేవుని ప్రజలమైన మనము నూతన వ్యక్తులుగా, నూతన స్వభావం కలిగిన వారంగా, నూతనమైన మనుషులుగా మనము మార్చబడాలంటే మన జీవితంలో ఉండాల్సిన మొట్టమొదటి లక్షణం ఏంటో తెలుసా? కోపమును ఏం చేయి, విడిచిపెట్టే, మానేసేయి. ఆగ్రహాన్ని విడిచిపెట్టేసేయి. బైబిల్ గ్రంథం చెప్తుంది, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అదే బైబిల్ చెప్తుంది, కోపపడుడి కానీ ఏం చేయొద్దు, పాపము చేయొద్దు. కోపపడు కానీ ఏం చేయొద్దు, పాపం చేయొద్దు. అయినా ఈ కోపం ఎప్పటిదాకా ఉండాలా? అప్పటి వరకే. మళ్ళీ తర్వాత ఉంటే పాపమే. తర్వాత ఉంటే ఈ కోపము పగ అయిపోద్ది. సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా ఉంటే అది పగ అవుద్ది. ఆ పగ ఏమవుద్దో తెలుసా? పాపం అవుద్ది. అందుకనే కోపము సూర్యుడు అస్తమించే లోపే ఉండాలి. దేవుని సేవకులకు ఏది పనికిరాదు? కోపము పనికిరాదు. కోపం అనేది మన జీవితాల్లో ఉండొద్దు. ఒకవేళ వాళ్ళు టైంకి రాలేదు అంటే అప్పుడు నీకు వచ్చేది ఏంటిదో తెలుసా? రోషము. కోపం కాదు. కోపం అంటే ఏంటి? ప్రతీకారము తీర్చేది. ఆ వ్యక్తికి చర్యకు ప్రతిచర్య చేసేస్తావు ఇంకా కోపంలో. ఇప్పుడు వాళ్ళు టైంకి రాలేకపోతే నువ్వు వాళ్ళ విషయంలో చెప్పాలి. ఏమని? నువ్వు టైంకి రావాలి. దేవుని సన్నిధికి ఎలా రావాలి? సమయానికి రావాలి. కోప్పడిపోయి అలిగిపోయి ఇంకా వాళ్ళ మీద అనుకున్నాం అనుకో, వాళ్ళని మనం పూర్తిగా పోగొట్టుకుంటాం. అందుకనే కోపం అనేది దైవ సేవకులకి ఉండనే కూడదు. మన దేవుడు సాత్వికుడు. మన దేవుడు ఎవరు? మనకు కూడా రావాలిగా. ఇప్పుడు మనం కోప్పడిపోయాం. ఇప్పుడు సపోజు డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తున్నాం, ఒకడు మన ముందుకు వచ్చేసి మనం రాసుకుంటూ వెళ్ళాడు అనుకో, మనకేమొచ్చేద్ది? మామూలు కోపమా? అలా తిరుగుతాం వాడెంక. అప్పుడు వాడు వచ్చి అంటాడు, మనం వెనకాల వాక్యాలు ఉంటాయిగా, ఏమని? మీ రాకపోకలు ఎందు. అప్పుడు వాడు వచ్చి స్టాండ్ వేసి, ఏంది అలా చూస్తున్నావు, నీ దేవుడు అలా చూడమన్నాడా అంటే ఏమవుతావు? అందుకనే కోపాన్ని విడిచిపెట్టేసేయాలి. ఈ కోపం మనలో ఉన్నంత కాలము మన జీవితాల్లో నూతనత్వంలోనికి మనము రాలేము. ఈ మనుషుడు మొట్టమొదటి చేసిన పని అదే. అసలు నేను అంటాను, ఫస్ట్ కోపం తెచ్చుకున్నాడని రాయబడింది, తర్వాత ఏమయ్యాడని రాయబడింది? రౌద్రుడైపోయాడన్నాడు. అంటే ఎంత హై స్టేటస్లోకి వెళ్ళిపోయాడు కోపంలో. అంత వాడు మళ్ళా వెనక్కి తిరిగి యోర్దాన్ నదిలో దిగాడంటే ఎంత స్పీడ్గా తగ్గించుకున్నాడు. మనకి కోపం తగ్గాలంటే ఎన్ని రోజులు కావాలి? భార్యాభర్తలకు కోపం తగ్గాలంటే ఎన్ని రోజులు కావాలి? ఎన్ని రోజులు? 3-4 రోజులే. నెలల తరబడిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఎంత? నెలల తరబడిన వాళ్ళు, అసలు సంవత్సరాల తరబడి మాట్లాడుకొని భార్యాభర్తలు ఉన్నారు. వంటది అన్నమో టేబుల్ మీద పెట్టా అంటది. ఈయనంటాడు వెళ్తున్నానులే అంటాడు. వీడు ఈ గోడప, ఆమె ఆ గోడ వైపు. వీళ్ళు గోడలంగా చూసుకొని మాట్లాడుకుంటారు వీళ్ళు. అంటే అంత కోపం. మనం ఒకళ్ళనొకళ్ళు ఎదురుగా మాట్లాడుకోరాళ్ళు. వాళ్ళ కోపం ఉండిపోయింది. రోజులు కోపాలు ఉండిపోతున్నాయి. కానీ అంత కోపం తెచ్చుకున్నవాడు కూడా వెంటనే దిగిపోయి ఎక్కడికి వెళ్ళాడు? యోర్దాన్ నదికి వెళ్ళిపోయాడు. యోర్దాన్ నదిలో 7 సార్లు ఏం చేస్తున్నాడు? స్నానం చేస్తున్నాడు, మునుగుతున్నాడు. 7 సార్లు మునుగుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఒక మాట జ్ఞాపకం పెట్టుకోండి. 7 సార్లే మునగాల, 3 సార్లు మునగాల? 3 సార్లు మునిగితే చాలదా? కుంభమేళాలో ఎన్నిసార్లు మునుగుతున్నారు వెళ్ళి?
3 సార్లేనా? లెక్కేస్తున్నారేంటి మీరు? 3 సార్లు మునుగుతారు ముచ్చటిగా, 7 సార్లు ఎందుకు మునగమన్నాడంట? 7 సార్లు దేనికి? ఏమిద్దామని? ఎందుకు 7 సార్లు? 7 సంపూర్ణ సంఖ్య, ఓపికను పరీక్షించడానికి. ఇంకో మాట కూడా నేను అడుగుతాను. ఈ 7 సార్లు మునగమనే మాటకి ఇప్పుడు నేను వేసే ప్రశ్నకి రెండింటికి ఒకటే జవాబు. ఏంటి ఆ ప్రశ్న అంటే, ఇతడు విఐపి. ఎవరు? విఐపి అనేవాడు పరాయి దేశం నుండి ఈ దేశానికి వచ్చినప్పుడు నీవు వెళ్ళి హానర్ చేయాలా వద్దా? చేయాలా వద్దా? మన దేశానికి నీ గుమ్మం దగ్గరికి వచ్చాడు ఆయన. గుమ్మం దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు వెళ్ళి హానర్ చేయాలా? శాల్యూట్ చేయాలా లేదా? ఒకవేళ శాల్యూట్ చేయకపోతే సార్ నమస్తే, బాగున్నారా, వచ్చారా, రండి కూర్చోండి, ఏదో మర్యాద చేయాలా వద్దా? కనీసం మర్యాద కూడా చేయలేదు. ఎవరు? ఎందుకని? ఒక దూత చేత వర్తమానం పంపించాడు. ఏంటి ఆ వర్తమానం? నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 సార్లు స్నానం చేయమని చెప్పి అన్నాడు. ఏడి మీ ఎలీషా? ఏడి ఆయన? ఏడి? ఎక్కడెక్కడ రోగం ఉందో అక్కడెక్కడ ఏం ఆడిస్తాడు? చెయ్యాడిస్తాడు అనుకున్నా. అసలు ఏడా మనిషి అనే కోపం వచ్చేసింది ఆయనకి. ఎవరికి? అసలు ఎందుకు రాలేదు ఎలీషా ప్రవక్త? అంత గర్విష్ట ఎలీషా ప్రవక్త? ఎందుకు రాలేదు? రెండింటికి ఒకటే జవాబు. ఏంటో తెలుసా? ఇతడు ఈ ఆలోచనతో వస్తున్నాడు అనే సంగతి ఎలీషాకి తెలుసా తెలీదా? తెలుసు. ఇప్పుడు గనక ఎలీషా ప్రవక్త అక్కడికి ఎదురుకొస్తే, సర్లేండి నేను మునిగేదేలే కానీ ఒకసారి నీ చెయ్యవు, నువ్వు ఆడితే నేను ఆడిచ్చేసుకుంటాను. ఎక్కడ? ఒంటి మీద ఎక్కడెక్కడ రోగం ఉందో అక్కడెక్కడ నేను ఆడిచ్చేసుకుంటాను, నీ చెయ్యి ఏదో ఒకటి చేయొచ్చు. అందుకనే ఇతని జీవితంలో ఈ ఆలోచన పోయి, ఏ ఆలోచన? తనకున్న ఆలోచన పోయి నేను చెప్పింది చేయాలి మనిషి. అప్పుడే ఈ మనిషికి ఏమొస్తుంది? స్వస్థత వస్తుంది. తన ఆలోచన పోవాలి. అంటే ఎదుటి వ్యక్తి యొక్క హృదయంలో ఉన్న ఆలోచన ఎవరికి తెలుసు? ఎలీషా ప్రవక్తకి తెలుసు. అతడు ఆలోచనతో వస్తున్నాడని ఎలీషా ప్రవక్తకి తెలుసు. అందుకనే ఎన్నిసార్లు స్నానం చేయాలన్నాడు? 7 సార్లు. 7 మార్లు చెయ్యి. ఎక్కడ? రెండవది, ఎలీషా ప్రవక్త ఎదురుగా రాకుండా ఏం చేశాడు? అతన్ని వెళ్ళిపోమన్నాడు. అక్కడికి వెళ్ళిపోయి మునిగాడు. 7వసారి మునిగిన తర్వాత ఏమొచ్చేసింది? ఏమొచ్చింది? పసిపిల్ల లాంటి దేహం వచ్చింది. అంటే ఇప్పుడు చెప్పుకోవచ్చు ఒక మాట. ఏంటా మాట అంటే, ప్రపంచంలో కుష్ఠరోగులలో అద్భుతమైన స్వస్థత పొందిన వ్యక్తి ఒకడే. ఎవరా ఒకడు? నయమాన్ ఒకడే. కుష్ఠరోగులకి ఏమి పోతాయి? వేళ్ళు, గోళ్ళు పోతాయి. పసిపిల్ల లాంటి దేహం వచ్చిందంటే అర్థం ఏంటి? ఏర్లు వచ్చినాయా? గోర్లు వచ్చినాయా? ఏళ్ళు వచ్చినాయి, గోర్లు వచ్చినాయి, అన్నీ వచ్చేసినాయి. ఎవరికి? అలా రావటం సర్వసాధారణంగా అందరిలో జరుగుద్దా? ఈ మనిషిగా జరిగింది. అంటే నూతన వ్యక్తిగా అయిపోయాడు ఈయన. ఏ వ్యక్తి అయిపోయాడు? నూతన వ్యక్తి అయిపోయాడు. ఎవరు నూతన వ్యక్తి అయింది? ప్రభు అన్నాడు, సమస్తమును నూతనమైనవిగా. ఈ మనిషిని దేవుడు ఎలా తీర్చాడో తెలుసా? నూతన మనిషిగా, నూతన వ్యక్తిగా చేశాడు. మనకు పాట ఉంది, నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచు నట్లువా. నూతన వ్యక్తిగా చేయుము ప్రభువా, లోకము చూచునట్లు. నూతనాత్మ హృదయము నిమ్ము, నిన్నునే స్తుతింపన్. నూతనాత్మ హృదయము నిమ్ము, నిన్నునే స్తుతింపన్. జీవపు దాతానా హృదయములోనికి రా. నూతన వెలుగు, నూతన అనుభవ మందరికి నిన్ను. నూతన వెలుగు, నూతన అనుభవ మందరికి. ఎవరికి అయిపోయాడు ఈ మనిషి? నూతన వ్యక్తి అయిపోయినాడు.
పాత వ్యక్తి కాదు, పాత వ్యక్తి పోయాడు, నూతన వ్యక్తి అయిపోయాడు. పసిపిల్ల లాంటి దేహం వచ్చేసింది, అబ్బురమైపోయాడు, ఆశ్చర్యపడిపోయాడు. ఎవరు? నయమాను. తను చూసుకుంటే చాలా న్యూగా, ఆయనే న్యూగా కనబడుతున్నాడు, కొత్తగా కనబడుతున్నాడు. ఈ కొత్తగా కనబడుతున్నటువంటి మనిషి ఒడ్డుకొచ్చేసి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇప్పటి వరకు నా హృదయంలో రిమ్మోన్ ఉంది. నా హృదయంలో ఎవరుంది? రిమ్మోను దేవత ఉంది. ఇప్పటి నుండి రిమ్మోను దేవత లేదు, యెహోవాయే ఉన్నాడు. ఇశ్రాయేలులో ఉన్న దేవుడే దేవుడు, భూలోకమందంతటను మరి ఒక దేవుడు లేడు. ఆ మాట చదవండి ఒకసారి. చిత్తగించుము, ఇశ్రాయేలీలలో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేనెరుగుదును. చాలు. ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందంతటా మరి ఒక దేవుడు అంటే ఈ రిమోను కూడా లేదు, రిమోను దేవత కూడా లేదు. ఇక ఎవరున్నారు? ఇంకా దేవుడు అంటే యెహోవాయే. అంటే అతని జీవితంలో నూతన హృదయం బయలుదేరింది. ఏ హృదయం బయలుదేరింది? నూతన వ్యక్తి అయిపోయినాడు. నూతనమైన ఏమి ఇచ్చినాడు దేవుడు? హృదయం ఇచ్చినాడు. ఇచ్చాడా? నూతన హృదయం వచ్చేసింది. నూతన హృదయం ఎప్పుడైతే వస్తుందో కక్షలు, పట్టింపులు, పగలు, ద్వేషాలు ఉండవు. నూతన హృదయం ఎప్పుడు వస్తుందో అప్పుడు కక్షలు, ద్వేషాలు, పట్టింపులు, పగలు ఉండవు. అది లేదు. ఎలాగో లేదో చెప్తాను చూడు. బాగైపోయాడు కదా. ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాలా వద్దా? కనీసం నమస్కారం చేయలేదు, నాకు వచ్చి పలకరించలేదు. ఇప్పుడు నేను పోవాలా? చెప్పానుగా పట్టింపు ఉండదని. అందుకని వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఎలీషా ప్రవక్త. అదే ఆ మనసు రాకపోతే వెళ్ళేవాడు కాదు. ఇటే వెళ్ళిపోదాం, ఎటు? సిరియా దేశానికి ఇటు నుండి ఇటే వెళ్ళిపోదాం. వద్దు, ఇంకా ఎలీషాతో వద్దు, మనకి అయిపోయింది కదా. ఇవాళ చాలామంది స్వస్థతల కొరకు దేవుని దగ్గరికి వస్తారు. బాహ్య స్వస్థత పొందుతున్నారు కానీ ఆత్మీయమైన అంతరంగ స్వస్థత పొందలేక రోగము తగ్గిన తర్వాత దేవునీళ్ళు మర్చిపోయి వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. నయమాన్ అలాంటి వాడు కాదు. నయమాన్ అలా వెళ్ళిపోలేదు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? నయమాను ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి బంగారము, వెండి, షీనారు వస్త్రాలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? ఎలీషా ప్రవక్తకి ఇచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళటము, కానుకలు ఇవ్వటం అంటే కృతజ్ఞత చూపించుకున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి? ప్రవక్త దగ్గరికి వెళ్ళి. నేను అక్కడ ఒక మాట చెప్తాను. ఈ మాటను మీరు రాసుకుంటారో, అండర్లైన్ చేసుకుంటారో, మీ మైండ్లో ప్రింట్ చేసుకుంటారో. ఏంటా మాట తెలుసా? మనము పరిగెత్తటం కాదు, వాళ్ళు ఇతడు దైవజనుడని నీ దగ్గరికి రావాలి. వాళ్ళు నీ దగ్గరికి రావాలి. ఇతడు పరిగెత్తలా, నయమాన్ వచ్చేస్తున్నాడు. ఆయన వచ్చాడంటే చాలా పెద్ద గిఫ్ట్ తెస్తాడు నాకు, మామూలు గిఫ్ట్ కాదు, నయమాన్ ఇచ్చే గిఫ్ట్ మామూలు గిఫ్ట్ కాదు అని చెప్పి పరిగెత్తాడా? నయమానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఎవరి దగ్గరికి? అది మనము నిజమైనటువంటి భక్తి కలిగిన దైవజనులమైతే, మనము దేవుని కొరకు రోషముగా పనిచేయగలిగితే, దైవ భయం మనలో ఉంటే, యథార్థంగా సేవ చేస్తే దేవుడు అనేకులను నీ దగ్గరికి తీసుకొస్తాడు. అది ఎలీషా ప్రవక్తలు మనం చూడగలిగాం. ఇతడు ఎలీషా ప్రవక్త ఆ మనిషిని చూడనే లేదు. ఈ మనిషి ఎవరి దగ్గరికి వచ్చాడు అంటే, నేననే మాట ఏంటంటే, కోపపడినా, తిట్టుకున్నా, అలుక్కున్నా, ఏం చేసుకున్నా నీ భక్తిని బట్టి వాళ్ళు నీ దగ్గరికి పరిగెత్తుకు రావాలి. అలా పరిగెత్తుకొచ్చాడు. ఎవరో? నయమాను వచ్చన్నాడు. ఇదిగో అయ్యా బంగారం, ఇదిగో వెండి, ఇవన్నీ నీకు ఇవ్వాలని తెచ్చాను. నాకెంత మేలు జరిగిందో. నూతన వ్యక్తిని అయిపోయాను. నూతన హృదయము నాకు వచ్చేసింది. అంతేకాదు, ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి వచ్చాడంటే నూతన మనసు ఉంది ఆయనకి. కక్షలు లేవు, పగలు లేవు, పట్టింపులు లేవు. ఏ మనసు వచ్చింది దానికి? నూతన మనస్సు. ఫస్ట్ నూతన వ్యక్తి, 2 నూతన హృదయం, 3 నూతన మనస్సు, నవీన స్వభావం. నవీన స్వభావం, నూతన మనసు వచ్చింది. 4వదిగా ఇప్పుడు అంటాడు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడికి నేను బలి అర్పిస్తాను. ఎవరికి బలి అర్పిస్తాను? మరి ఏ ఇతరమైన దేవతలకు నేనేమర్పించను? ఎవరికి అర్పిస్తాను బలి? యెహోవాకి అర్పిస్తాను. ఇంకెవ్వరికి నేను ఏమర్పించను? బలులు అర్పించను అని
2 కంచర గాడిదలు మోసే ఏం తీసుకెళ్ళాడు? మట్టి. 2 కంచర గాడిదలు మోయేపాటి మన్ను నీ దాసునే నాకు. ఎందుకు మన్ను? మన్నెందుకు? మట్టెందుకు? మట్టి దేనికి? మట్టి అడిగాడు ఈ మనుషుడు, బంగారం అడగలేదు. మీ ఊరిలో పండే మంచి ద్రాక్షారసం ఇవ్వండి నాకు అంటలేదు, మంచి ద్రాక్షలు ఇవ్వండి అంటలేదు, అంజూర పండ్లు ఇవ్వండి అంటలేదు, ఖర్జూరాలు ఇవ్వండి అంటలేదు. ఏమన్నాడు? మట్టి ఇవ్వండి. ఏం మట్టి ఇవ్వండి? 2 కంచరగాడిదలు మోయిపాటి మట్టి ఇవ్వండి నాకు అన్నాడు. మట్టి దేనికి? రండి, క్షమాపణగా. మట్టి పంచి పెడతాడా? సలిమిడి పంచి పెట్టినట్టు. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనం. 24 చదువు. 24 మంటి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా ఉంచు ప్రతి స్థలములో నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను. నీ యొద్దకు వచ్చి నేనేం చేస్తాను? ఇప్పుడు ఈ మనుషుడు నూతన వ్యక్తి, నూతన హృదయము, నూతన మనసు మాత్రమే కాదు, నూతన ఆత్మ కూడా దేవుడు అతనికి ఇచ్చినాడు. ఎలాగో తెలుసా? ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తాను నేను. ఏమర్పిస్తాను? ఇంకెవ్వరికి నేను బలు అర్పించను. ఎవరికి అర్పిస్తాను బలు? యెహోవాకి అర్పిస్తాను. యెహోవాకి అర్పిస్తాను. నూతనమైన బలులు యెహోవాకి అర్పిస్తాను. ఇంకెవ్వరికి నేను ఏమర్పించను? బలు అర్పించను. నూతన వ్యక్తిగా దేవుడు చేశాడు. నూతన హృదయం ఇచ్చాడు, నూతన మనసు ఇచ్చాడు, నూతన ఏమిచ్చాడు? ఆత్మనిచ్చినాడు. ఆత్మలో ఏముందో తెలుసా? ఈయనకే బలి అర్పిస్తా, ఇంకెవరికి నేనేమర్పించను? బలి అర్పించను. రిమోన్కి కూడా నేను అర్పించను, ఇంకా ఈయనకే బలి అర్పిస్తాను. ఇలాగున దేవుడు అతని జీవితంలో గొప్ప మార్పు తీసుకొచ్చాడు. అతన్ని నూతనపరిచినప్పుడు మనల్ని నూతనపరచడా? అతడు నూతనపరచబడటానికి కారణాలు ఏంటి? కోపమును మానాడు, ఆగ్రహమును విడిచిపెట్టాడు. 2 లోబడ్డాడు. ఏం చేశాడు? లోబడ్డాడు. ఏం లోబడ్డాడు? ఇప్పుడు ప్రశ్న వేస్తాను. యోర్దాను నది బాగు చేసిందా? దైవజనుడు చెప్పినట్లు చేయటం వల్ల బాగయ్యాడా? దైవజనుడు చెప్పినట్లు చేయటం వల్ల బాగయ్యాడా? యోర్దాను నది బాగు చేసిందా? దైవజనుడు చెప్పింది చేయటం వల్ల బాగుపడ్డాడు. అంటే ఒకవేళ మీరు యోర్దాను బాగు చేసింది అనేది కన్ఫామ్ చేశారనుకోండి, మొత్తము కుష్ఠరోగులందరినీ కట్టలు కట్టేసి హెలికాప్టర్ మీద తీసుకెళ్ళిపోయి వదిలేద్దాం. ఏడా వాళ్ళందరూ కూడా ఏమైపోతారు? నూతన వ్యక్తులు, నూతన మనసులు, నూతన ఆత్మలు వచ్చేస్తాయి. ఇప్పుడు అలా చేసేయచ్చు. మొత్తం అందరం తీసుకెళ్ళి అందులో తోసేయటమే. ఎందులోకి? యోర్దాన్ నదిలోకి. యోర్దాన్ నది బాగు చేయలేదు. దైవజనుడి మాటకు లోబడటం వలన అతడు బాగుపరచబడ్డాడు. విధేయత చూపటం వలన బాగుపడ్డాడు. అంటే మనము దేవునికి, దేవుని వాక్యానికి ఎప్పుడు ఏం చూపాలి? విధేయత చూపాలి. విధేయత చూపితే నూతనత్వం మన జీవితాల్లోకి వస్తుంది. నూతన స్వభావం మన జీవితంలో మనం పొందగలుగుతాం. నూతన వ్యక్తులుగా మనం జీవించగలుగుతాం. కాబట్టి నూతన వ్యక్తులుగా మనం అవ్వటానికి ఒకటి, కోపాన్ని ఏం చేయి? మానేసేయి. ఆగ్రహాన్ని ఏం చేయాలా? విడిచిపెట్టాలి. 2, ఎవరికి లోబడాలా? దేవునికి లోబడాలి. 3వది, నయమాన్లో ఉన్న 3వ లక్షణం ఏంటో తెలుసా? కృతజ్ఞత కలిగి దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. మనము నూతనమైన వ్యక్తులు ఎప్పుడవుతామో తెలుసా? అన్ని విషయాలలో దేవునికి కృతజ్ఞత చెప్పినప్పుడు. కొత్త జీవితం మనలో నుండి బయలుదేరుతూ ఉంటుంది. కొత్త తలంపులు మనలో నుండి వస్తాయి. ఎప్పుడైతే కృతజ్ఞత చెప్తామో, ప్రభువా నువ్వు నాకు ఈ పని చేసినందుకు నేను నిన్ను స్తుతిస్తున్నానని కృతజ్ఞత చెప్తూ ఉంటామో, నీ హృదయములో అనుభూతి నూతనపరచబడతా ఉంటుంది. ఏం చేయబడతా ఉంటుంది? నూతనపరచబడతా ఉంటుంది. కృతజ్ఞత ఎప్పుడు మానుకోబాకు. దేవునికి ఎప్పుడు మనం ఏం చెప్పాలో తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ప్రతి విషయం అందును దేవునికి ఏం చెల్లించండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఏంటి? చెల్లిస్తే ఏంటి? చెల్లించకపోతే ఏంటి? చెల్లిస్తే ఏంటి? అనా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తము నెరవేర్చుట. ఏం చేయుట?
దేవుని చిత్తము జరిగించుట. దేవుడు చెప్పాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలిచి ప్రతివాడు నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే ఎక్కడ ప్రవేశిస్తాడు. అందుకనే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. కాబట్టి దేవుని చిత్తం నెరవేర్చిన వారం అవుతాం. ఒకవేళ కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదనుకో అప్పుడేంటి? చెల్లించలేదనుకో, చెల్లిస్తే దేవుని చిత్తం చేసినట్టు అని చెప్పారు కదా. చెల్లించకపోతే ఏంటి అంటే వ్యర్థులవుతారు. ఏమవుతారు? వ్యర్థులుగా చేయబడతాం. వ్యర్థులుగా చేయబడతాం. ఏంటి వ్యర్థులుగా చేయబడేది? రండి, రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 26వ వచనాన్ని చదవండి. 26 కాదు నాయన, 21:1-20. మరియు వారు దేవుణ్ణి ఎరిగియు నెరిగి దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులైరి. ఏమైరి వాళ్ళు? అంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే మన జీవితంలో ఎంత వాదించినా ఎంత చేసినా వ్యర్థం, వ్యర్థులుగా చేయబడే పరిస్థితి. అందుకనే ప్రతి విషయమందు దేవునికి మనం ఏం చెప్పాలి? కృతజ్ఞతాస్తుతులు చెప్పాలి. ఈ మనుషుడు కృతజ్ఞత ఉంది, కృతజ్ఞత వచ్చింది, కఠినత్వం లేదు, కృతజ్ఞత వచ్చింది. కృతజ్ఞతతో ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దైవజన్ దగ్గరికి వెళ్ళాడు. అంతేకాదు, 4వదిగా 1 కోపము మాని ఆగ్రహం విడిచిపెట్టేశాడు. 2 లోబడ్డాడు, విధేయత చూపించాడు దైవజనుడి మాటకి. 3 కృతజ్ఞత కనుపరిచాడు. 4వది ఇశ్రాయేల్లో ఉన్న దేవుడే దేవుడు, మరే దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఏమిచ్చాడు? సాక్ష్యం. గొప్ప సాక్ష్యం, గొప్ప సాక్ష్యం పలికినాడు ఈ మనుషుడు. కాబట్టి ప్రభువుని గురించి మన జీవితంలో ఎప్పుడు ఇతరులకు ఏమి ఇవ్వాలో తెలుసా? సాక్ష్యం ఇవ్వాలి. చెప్తానే ఉన్నాం, సాక్ష్యం ఇస్తానే ఉన్నాం. ఇంకా మన జీవితంలో ప్రతి సందర్భంలో ప్రభువుని గురించి మనం ఏమి ఇవ్వాలో తెలుసా? సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆయన గురించి సాక్ష్యం ఇచ్చే వాళ్ళంగా ఈ లోకంలో మనం జీవించాల్సిన వారంగా ఉంటాం. అంతేకాదు, 5వదిగా నేను ఇంకెవరిని ఎరగను యెహోవాను తప్ప. ఎవరిని తప్ప? యెహోవాను తప్ప నేను ఎరగను అని తీర్మానం వచ్చింది ఆ మనుషునికి. 5వదిగా ఏమొచ్చింది? డెసిషన్. ఏ గ్రేట్ డెసిషన్, అంటే ఏ గొప్ప తీర్మానం చేసుకున్నాడు. ఏంటి ఆ తీర్మానం? ఒకసారి ఆ మాటను మనం అందరము చదువుతాం. 2వ రాజుల గ్రంథం, 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము, ఒక్కసారి 5వ అధ్యాయము 17వ వచనాన్ని 18వ వచనాన్ని 17వ వచనాన్ని అందరం కలిసి చదువుతాం. 17వ వచనం. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలినైనా ఇతరమైన దేవతలకు నేను అర్పింపను. 2 కంచరగాడిదలు మోయిపాటి మన్ను నీ దాసునే నాకు. అతని యొక్క డెసిషన్ ఏంటో తెలుసా? ఇతరమైన దేవతలకు ఇకను నేనేమర్పించను, యెహోవాకు తప్ప ఎవరికి నేనేమర్పించను. ఎవరికి అర్పిస్తాను? యెహోవాకి అర్పిస్తాను. ఇది తీర్మానం. ఎవరి తీర్మానం? నయమాను యొక్క తీర్మానం. ఈ తీర్మానముతో నయమాను సిరియా దేశానికి వెళ్ళాడు. సిరియా దేశం యెహోవాకు బలి అర్పిస్తున్నాడు. చిన్నది ఎంత సంతోషపడిందో. చిన్నదాని వల్ల నయమాను ఇంటిలో సంఘము స్థాపించబడింది. ఎవరింట్లో? నయమాను ఇంట్లో సంఘము స్థాపించబడింది. ఆ సంఘము విస్తరించి ఆ సంఘము అనేక మంది ప్రజలకు ఆలయమైంది, నిలయమైంది. ఆ సంఘములో ఉన్న ఒక మనుషుడు సౌలు నెత్తి మీద చేయబెట్టి ప్రార్థించాడు. సౌలా, సహోదరుడా, దృష్టి పొందు అని. ఏ సంఘం అది? దమస్కులోని సంఘం. ఎవరిని చంపడానికి వెళ్తున్నాడు పౌలు? దమస్కులో ఉన్నవారిని. ఆ దమస్కులో ఉన్నవాడే ఎవరి నెత్తి మీద చేయబెట్టాడు? ఈ సౌలు నెత్తి మీద చేయబెట్టినాడు. ఎక్కడ వాడు? దమస్కు వాడు. ఈ దమస్కులో ఉంది ఎవరో? చిన్నది. ఆ దమస్కులో ఉన్నాడు ఎవరు? నయమాను దమస్కు వాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది సిరియాకు రాజధాని ఏది? దమస్కు సిరియాకి రాజధాని. రాజధానిలో ఉన్న ఈ సైన్యాధిపతి, అతని ఇంట ఉన్న సంఘము అద్భుతమైన కార్యాలు చేయగలిగినారు. కాబట్టి మన జీవితాల్లో సమస్తమును దేవుడు ఏం చేస్తాడు?
ప్రభువా నన్ను నూతనముగా చెయ్యని ప్రార్థన చేయటం కాదు. ఈ లక్షణాలు అలవర్చుకో, దేవుడు చేస్తాడు. నూతన వ్యక్తిగా చెయ్యని దేవునికి నిన్ను అప్పగించుకోకుండా ఉంటే ఆయన ఏం చేస్తాడు? పాత వ్యక్తిగానే ఉంటావు, పాత మనుషుడిగానే ఉంటావు, రోత జీవితాన్నే జీవిస్తావు. క్రొత్త జీవితం రాదు. క్రొత్త జీవితం రావాలంటే దేవునికి నిన్ను అప్పగించుకో. దేవుణ్ణి నూతన వ్యక్తిగా చేయనియాలంటే ఈ లక్షణాలు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయి. అప్పుడు నీ జీవితంలో ఈ గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ముందున్న దినాల్లో మిగిలిన ఈ 2025 సంవత్సరము మిగతా శేష జీవితంలో దినదినము నూతనపరచబడుతూ, నూతన కార్యాలు చూస్తూ, నూతన కార్యాలు చేస్తూ, అనేకులకు నూతన వ్యక్తిగా మనం కనపడి నూతన మేలును అనుభవిస్తూ ముందుకు సాగునట్లు ప్రభు సహాయపడునుగాక. టీ నరసాపురం మన మంచి కొంచెం ప్రభాకర్ అన్న చెప్పండి వాక్యం కొరకేసిన ప్రార్థన చేస్తారు. తర్వాత పాట పాడుకుంటాం మనం. తర్వాత ప్రార్థన ప్రవేశిస్తాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, సర్వశక్తుల మా దేవా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందన స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయనా. ఇదిగోనైనా మరి మీ దాసులను బలపరిచి నయమాన్ యొక్క జీవితాన్ని నాయనా మా ముందుకి నైనా తీసుకొచ్చినారు. మరి ఇదిగో తండ్రి, నయమానుకి ఉన్న కుష్ఠరోగం పోయినట్లుగా ప్రభా, మరి ఇదిగో తండ్రి తన రౌద్రుడై ఉన్నట్లు ప్రభా, మరి నైనా ఇదిగో తండ్రి రిమ్మోను దేవతను కలిగి ఉన్నట్లుగా మరి మీరు జ్ఞాపం చేస్తూ వచ్చారు. వాటిని విడిచిపెట్టి ప్రభా, నీవు తప్ప మరి ఇశ్రాయేలు దేశమందు మరొక దేవుడు లేడని ప్రభా ఇదిగో తండ్రి, మరి ఇదిగో తను నాయన ప్రభా మరి నూతన పరచబడినట్లుగా మరి మీరు తెలియపరుస్తూ వచ్చారు. నిజమే ప్రభా, అబక్కు గారు కూడా చెప్పినట్లుగా ప్రభా, సంవత్సరంలో జరుగుతుండగా ఇంకా ఇదిగో తండ్రి మా జీవితాల్లో ఇంకా పాత స్వభావాలు తొలగించి ప్రభా నూతనమైన తీర్మానం కలిగి ప్రభా ఇదిగో నమ్మకంగా మీకు ప్రీతికరమైన సేవ చేయటానికి నీ కృపలోనైనా ప్రభా మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభా, మరి మీ దాసులు దానియేలు గారు ప్రభా మరి తండ్రి మరి ఈ మందిరంలో ఎలాగనూ మరి ఏర్పాటు చేయబడిన ఈ కూడికలను బట్టి ఈ అపోస్తుల సావాసాన్ని ఇంకా నైనా మరి ఇదిగో దీవించి మీరు ఆశీర్వదించి నైనా వాక్యం అందించిన మీ దాసులను కూడా ఇంకా బలపరిచి ఈ రాత్రి కూడా ప్రభా మరి వాడుకుంటూ రమ్మని ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లించుకుంటూ యేసు ప్రభు నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం అందరు లేచి నిలబడి 247వ పాట పాడుకుంటాం. ఈ సమయంలో స్థానిక దైవ సేవకులు వచ్చి వారి యొక్క ప్రార్థన అవసరాలు చెప్పిన తర్వాత మనము ఈ పాట పాడే సమయంలో దీనికి ఎవరైనా ప్రేయర్ రిక్వెస్ట్లు ఎవరైతే రాయలేదో మరి రాయండి. పట్టుకోండి, మీరే పట్టుకోండి. డానియల్ గారు. రెండు 247 పాట రండి. పాటలు పాడే సహోదరులు అండి. 247 పాత పడవస్తు 245 కృతజ్ఞతను తల వంచి నాదు జీవం అర్పించను. మొదటి చరణం ఆఖరి 2 చరణాలు పాడుకుంటాం. తల వంచి నాదు జీవమునర్పింతును వేదిక నీవిల అర్పింతు
అయితే నీ ప్రేమ మరచి నిలిపితి నీ గాయము దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చందనే దూరముగా నిక వెళ్ళ జాల కూర్చుండేదా నీ చందనే తగతం అలవంచి నాదు జీవాము అర్పింతును వేదిక నీవిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు స్తుతించి పాపములకై ఎంతో నేను నేర్చుతుంటే కృతజ్ఞతతో సమర్పించును బ్రతుకంతాయు నీ సేవకై కృతజ్ఞతతో సమర్పించును బ్రతుకంతాయు నీ సేవకై కృతజ్ఞతం అలవంచి నాదు జీవాము అర్పింతును వేదిక నీవిల అర్పింతును నన్నే నీకు అర్పింతును నన్నే నీకు. దయచేసి అక్కడ కూర్చోండి. స్థానిక దైవ సేవకులు వారి ప్రార్థన అవసరం తెలియజేస్తారు. తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్దాం.